అలా సైడ్ జరగాల టీచర్స్ కి అందరికీ మీ అందరికీ నా స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. నేను ఈ స్కూల్లో నా ఫ్రెండ్ నాగరత్న సంగ్రయ్య అని మేము ముగ్గురు చాలా పోటీగా చదివేవాళ్ళం. మేమిద్దరం మంచి స్నేహితులు, కానీ చదువులో మాత్రం ఇద్దరు చాలా పోటీ పడేవాళ్ళం. అలా ఈరోజు ఎంతో కష్టపడి ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చి మొట్టమొదటిసారిగా నేను చదువుకున్న స్కూల్లోకి రావడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. నేను గ్రంథాలయం చైర్మన్గా పిల్లలతో చాలా అనుబంధాన్ని పెంచుకుంటాను. మళ్ళీ తనిగా వచ్చి మీ అందరికీ ఒకరోజు నేను ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేస్తాను. ఒక చిన్న విందు కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాను నా నడిపిన స్కూల్లో. గ్రంథాలయం గురించి, పుస్తకాల గురించి అన్నీ కూడా తర్వాత మనం ఫ్రీగా మాట్లాడుకుందాం. నాన్న, ఈ స్కూల్కి నేను ఈ స్కూల్లో చదివి ఈ స్థాయికి వచ్చి ఈ స్కూల్కి వచ్చినందుకు ఈ స్కూల్కి నా తరఫున నేను ఏదైనా చేయగలిగేది ఉంటే ఖచ్చితంగా మీరు తెలియజేస్తే నేను సంతోషంగా ఆ స్కూల్ కోసం అది నేను చేయగలుగుతాను. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, పిల్లలకు, గ్రామ ప్రజలందరికీ నమస్కారం. తన చేతనైనంత సహాయం మన గ్రామంలో గుడికి కానీ, బడికి కానీ, ఇతర కొంతమంది వ్యక్తులు కానీ చేస్తున్నారు. ఆమె కుడి చేతితో చేసినటువంటి సహాయం ఎడమ చేతికి తెలియకుండా చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి మన గ్రామంలో పుట్టి మన గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చారని అభినందిస్తూ నమస్కరిస్తున్నాను.
ఈ గ్రంథాలయాన్ని కనుక సక్రంగా కనుక ఉపయోగపెట్టుకుంటే ఈ గ్రంథమే మహాబ్రహ్మాండం అవుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఆ గ్రంథాలయంలో చదివిన పెద్దలే ఈరోజు మనకు ఆ స్వాతంత్రం తెచ్చిన మహానాయకులు. ఈరోజు మీరు స్వేచ్ఛగా మాట్లాడటం అంటే ఈ గ్రంథాలయం పుణ్యమే నేను తెలుసుకున్న వాస్తవం. తర్వాత నాకు పెద్ద ఆయన ఒక మాట చెప్పాడు, ముందుకు రామూర్తిని, మరి చిరిగిపోయిన చొక్కా వేసుకున్న పర్వాలా, మంచి పుస్తకం దొరికితే కొనుక్కొని చదువుకోవాలి. అటువంటి మాత్రమైన భాగ్యం ఈ గ్రంథాలయంలో ఉంది వాస్తవంగా. ఆ గ్రంథాలయం అంటే పఠనమే. ఆ పఠనం చేసిన రోజు నీకు మనిషి జీవితమే మారిపోతుంది. లోకేష్ బాబు దానికి సంబంధించినటువంటి మంత్రులు ఆయన అడిగిన ప్రభుత్వాన్ని అడిగి స్కూల్లో కూడా ఫస్ట్ అంతా మంచిగా డెవలప్ చేస్తారని ఆ నమ్మకం నాకు ఉంది, అందరికి కూడా ఉంది. అట్లాగే ప్రతి ఒక్కరి మీద చాలా అఫెక్షన్ అనుకో బ్లడ్ లోనే ఉందన్నమాట. ఆమెకి చిన్నప్పటి నుంచి హెల్ప్ చేయాలి. అందుకే మన ఊరికి కూడా రోడ్ సౌకర్యం కానీ, మేము చదువుకున్నప్పుడు 10th క్లాసు పేపర్ చూసి మేము రిజల్ట్ ఫస్ట్ క్లాస్ చాలా హ్యాపీ ఫీల్ అయింది. అట్లానే మన రోడ్డు కూడా మన ఊరు అన్ని విధాలుగా మంచిగా అభివృద్ధి చేస్తారు మేడం కంపల్సరీ శాంతికుమారి. అలాగే ముందు మంచి స్థాయికి వెళ్ళి మన ఊరిని చక్కగా తీర్చిదిద్దారని నా నమ్మకం ఉంది. అలాగే ఆమె ప్రతి పని కూడా చాలా హార్ట్ఫుల్ గా చేస్తారు. చాలా మన ఊరంటే అంత అఫెక్షన్ ఆమె. అట్లాగే నాకు కూడా ఇప్పుడు 30 years అయింది ఊరు చూసి ఒకసారి చూస్తానే సంతోషం అనిపిస్తుంది అనమాట. నేను మిగతా టైం కలుస్తూ ఉన్నాను నేను, కానీ మన ఊరు అనేసరికి అంత అఫెక్షన్గా వచ్చారనమాట. అందుకని ముందు కూడా మంచిగా మన ఊరిని తీర్చిదిద్దారని నా నమ్మకం ఉంది. అట్లానే ఆమె ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైన పాదాభివందనాలు తెలియ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు గౌరవశ్రీ నారా లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కంపసముద్రం గ్రామ పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నెల్లూరు జిల్లా మంత్రివర్యులు గౌరవశ్రీ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పుల్లూరు నారాయణ గారికి, అదేవిధంగా మన శాసనసభ్యులు దేవాలయ శాఖ మంత్రివర్యులు గౌరవశ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, మన ఎంపీ గారైనటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారు గౌరవశ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆదరణీయమైన కంపసముద్రం పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి నా తమ్ముళ్ళు నా కోసం చాలా కష్టపడి ఇంత ఘన స్వాగతాన్ని నాకు ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా కంపసముద్రం గ్రామం అమ్మలకి, అక్కలకి, చెల్లెళ్ళకి, వదిన వరుసైన వాళ్ళకి, అత్త వరుసైన వాళ్ళకి, అందరికీ కూడా తల్లిదండ్రులకి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నా స్నేహితులు కూడా ఉన్నారు, ప్రత్యేకించి నా స్నేహితులకి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను కంపసముద్రంలో పుట్టింది అమ్మమ్మ వాళ్ళ ఊరైనా నేను ఈ నేల మీద తిరిగి ఆడుకొని చదువుకున్నాను. ఈ ఊర్లో నేను ఫస్ట్ ఇక్కడ ఒక పాట పాడాను చిన్నప్పుడే. అది మేబీ నారాయణ రెడ్డి గారు అనుకుంటాను. అమ్మ నువ్వు చాలా పైకి వస్తావు, నీకు చాలా భవిష్యత్తు ఉందన్నారు చిన్నప్పుడు, నాకు అది గుర్తుంది. ఆ రకంగా నేను చిన్నప్పటి నుంచి పోటీ తత్వంతో చదివేదాన్ని. ఇప్పుడు నా ఫ్రెండ్ నాగరత్న చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్ మేమిద్దరం. 10th తర్వాత మళ్ళీ ఎవరికి వాళ్ళ దూరమైనప్పటికీ ఎప్పటికీ ఇది ఒక అభిమానం ఉండేది మా మధ్య. ఈ ఊర్లో పుట్టి పెరిగి నేను చాలా కష్టాలు ఎదుర్కొని దాదాపుగా 30 సంవత్సరాలు ఎన్నో కష్టాలు అనుభవించాను, ఎన్నో అవమానాలు అనుభవించాను, ఎందరి యొక్క కుట్రలకి బలయ్యాను. ఇన్ని కుట్రలు దాటుకొని ఈరోజు నెల్లూరు జిల్లా చైర్మన్ గా కంపసముద్రంలో మొట్టమొదటిసారి అడుగు పెట్టాను. దీనికి కారణం నా భగవంతుడు శ్రీమన్నారాయణ. ఎవరైతే నా మీద ఎంతో అధర్మంగా ఎన్నో కుట్రలు చేశారు, రకరకాల
నా బిడ్డ అయిన మేకపాటి సాయి ప్రేమితారెడ్డిని మమ్మల్ని ఇద్దరిని జాగ్రత్తగా చూసుకుంటూ మా కోసం మిగిలిపోయి మా కోసమే న్యాయం చేయాలని చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ రోజు కుటుంబం నుంచి ఏకాకిగా మారారు. ఒక పసిపాపకు న్యాయం చేయాలని ఒక ధర్మానికి చంద్రశేఖర్ రెడ్డి గారికి 1000 కొలను శిక్ష వేశారు కుటుంబ సభ్యులు. అయినా సరే మేమేం కింద పడలేదు. నేను ధర్మాన్ని నమ్ముకున్నాం. ధర్మో రక్షతి రక్షతః ఈ పదాన్ని ఉపయోగించి నేను ముందుకు నడిచాను. దీనివల్లనే నేను ఇంతవరకు పైకొచ్చాను. ఈ పట్టుదలే గౌరవనీయులైన నాకు దైవ సమానులైన చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. ఈ కంపసముద్ర గ్రామంలో ఉండే ఈ శాంతి కుమారిని, ఈ తెలివితేటల్ని, ఈ శాంతమ్మ యొక్క ధర్మాన్ని గుర్తించిన ధర్మమూర్తి మా చంద్రబాబు నాయుడు గారు. జన్మంతా రుణపడి ఉంటాను ఆయనకి. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడ్డాను. నేను గత ప్రభుత్వంలో కూడా ఎంతో నిజాయితీగా పనిచేశాను. నా సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టాను. కానీ చివరికి మాకు మిగిలింది అందరికీ తెలుసు. రకరకాల కుట్రలకు బలైపోయాం నేను చంద్రశేఖర్ రెడ్డి గారు. కానీ ఇద్దరం ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని ముందుకు నడిపించాను. నేను నాదొక బాధ్యతగా వీలయ్యాను. చంద్రశేఖర్ రెడ్డి గారికి అనారోగ్య పాలైనప్పుడు ఎవరూ లేరు, ఒక్క మనిషి కూడా మాకు తోడు లేరు. కానీ ఆ భగవంతుడు మాకు తోడుగా ఉండి నా భర్త నేను కాపాడి తీసుకొచ్చుకున్నాను. అది కూడా ధర్మమే. నా స్వామి ఈ శ్రీరాముడికి నేను 5 సార్లు కళ్యాణం చేశాను వరుసగా. తర్వాత చదువులతో నేను ఇంకా బయట వెళ్ళిపోయాను. మళ్ళీ నేను ఊరికి రావడం తక్కువ అయిపోయింది. ఇంకా నా తల్లిదండ్రుల్ని కోల్పోయాను. అన్ని అయిపోయినా కూడా నాకు కంపసముద్రం మీద మమకారం చావలేదు. మా ఊరంటే నాకు ఇష్టం, మా పెద్దలంటే నాకు ఇష్టం. వాళ్ళని చూస్తే నాకు చాలా ఆనందం. ఎలా ఉన్ని పార్టీకి అతీతంగా ఉన్నా సరే పలకరింపులో మాత్రం మేము బ్రహ్మాండంగా పలకరించుకుంటాం. ఏమ్మా బాగున్నావా అని ఒక్కొక్క అన్న అడిగినప్పుడు చాలా ఆనందం. ఒక్కొక్క అక్క ఏమ్మా బాగున్నావా అని అడిగినప్పుడు అదొక ఆనందం. ఇలా ఉండువారు కన్నతల్లి రుణం తీర్చుకోలేదు. కాబట్టి ఈ ఊరికి నేనేదైనా ఉపకారం చేయాలో అనుకుంటే మొట్టమొదట నా కంపసముద్రం గ్రామానికి చేసిన తర్వాతే నేను ఎక్కడైనా చేస్తాను. నాకు ఊరు ఏమి మేలు చేసిందని నేను అనుకోను. ఇక్కడ పుట్టడమే నా అదృష్టం అనుకుంటా. నా శ్రీరాముడు నాకు చెప్పాడు, నువ్వు ధర్మంగా ఉండే ఊరు వెళ్ళిపోయినా ఎక్కడున్నా కూడా ధర్మాన్ని పాటించి నేను ఈ పోతున్నానని. అందుకే నేను కళ్యాణం చేయకున్నా కూడా నా స్వామి నేను ఎప్పుడు అనుకుంటుంటాను. నారాయణ రూపంలో వచ్చి ఈరోజు నా ఇంట్లో కళ్యాణం జరిపించుకుంటున్నారు స్వామి. ఎన్ని విధాల శాంతమం తొక్కాలని చూస్తారు, ఎన్ని విధాల శాంతమంలో రకరకాలుగా సృష్టించారు. కానీ నేనెప్పుడు దేనికి వెలిగిపడలేదు. ఎందుకంటే నా దగ్గర ధర్మం ఉంది, నేనేం తప్పు చేయలేదు. అందుకే నేను మౌనంగా భరించాను. స్వామి నువ్వే చూసుకో, అధర్మానికి నువ్వే శిక్ష వేయాలి అనుకున్నాను. అధర్మానికి శిక్ష వేశాను. శిక్ష వేశాను. ఈ శాంతమ్మ ఈ రోజు మీ ముందు మాట్లాడుతుందంటే మీరు చూసేది బాహ్య సౌందర్యం చూస్తున్నారు. కానీ అంతర్గతంగా ఎంత బాధ ఉందో నాకు తెలుసు, ఎన్ని కష్టాలు పడుతున్నారో నాకు తెలుసు. ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా నన్ను బాధ పెట్టిన వాళ్ళే రకరకాలుగా మీడియా ముందుకు వచ్చి వాళ్ళు ఇష్టం
చేసి పెడతానని మాట ఇస్తున్నా. నా గొంతులో శ్వాస ఉన్నంత వరకు నేను కమ్మసముద్రం గ్రామానికి, నా తమ్ముళ్ళకి, నా అక్క చెల్లెళ్ళకి, అందరికీ ఎవరికి ఏ సహాయం ఉన్నా నేను చేస్తానని మాట ఇస్తున్నా. అంతేకాకుండా బీసీలలో ఇంతవరకు శాంతమ్మ మనకి ఏం చేస్తుంది అని ఇక్కడ ఉండదు ఈ మాట కూడా వచ్చింది. కానీ ప్రేమైన అక్క చెల్లెలు అన్నదమ్ములని చెప్తున్నాను, ఏది లేకుండా నేనేం చేయగలను? నాకేదో ఒక పట్టు దొరకాలి. ఆ పట్టు ఇప్పుడు దొరికింది. ఊర్లో ఇల్లు పెడతా, ఇక్కడే ఉంటా. గౌరవనీయులైన పూజనీయులైన నా తండ్రి గారైనా పైపాకల గోపాలకృష్ణయ్య గారి పేరు నిలబెడతా. నేను మా నాన్నకి కొడుకులు లేకపోవచ్చు, శాంతి కుమారే కొడుకు, నేనే కొడుకుని ఈ ఇంటిని ఉద్ధరించడమే కాకుండా నాకు సంబంధించినంత వరకు ఈ ఊరికి ఏ అవసరమైతే అది నేను చేసి పెడతాను. పై అధికారుల దగ్గర కూడా వెళ్ళి మాట్లాడి మన ఊరికి కావాల్సిన ఏమన్నా ఉంటే సమస్యలు నేను పరిష్కరించగలుగుతాను. ఇప్పటి నుంచి ఇంతవరకు నేను ఏ మాట ఇవ్వలేదు ఎవరికి, ఎందుకంటే నాకు ఏ ఆధారం లేదు కాబట్టి. ఇప్పుడు నాకు చిన్న ఆధారం దొరికింది, దానివల్ల నేను అందరికీ సహాయం చేస్తాను, మీ అందరికీ కూడా సహాయపడతాను, అందరికీ ఊరికి మొత్తానికి ఉపయోగపడతాను. ముఖ్యంగా గ్రంథాలయం ఇప్పుడు నాకు ఆ తమ్ముళ్ళు, గౌరవనీయులైన పెద్దలు, మీరందరూ కూడా నాకు ఇంత ఘన స్వాగతం ఇచ్చినందుకు ఇది నా వ్యక్తిగతం కాదు. నా వ్యక్తిగతం కన్నా మీరు మీ యొక్క సభ్యత, సంస్కృతి, గ్రంథాలయ సంస్థకు మీరు ఇచ్చినటువంటి విలువగా భావిస్తున్నా నేను. ఈ క్రెడిట్ మొత్తం గ్రంథాలయానికి వెళ్తుంది. మీరందరూ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ని గౌరవించారంటే మనం గ్రంథాలయాన్ని గౌరవించినట్టే. గ్రంథాలయంలో పుస్తకాలనే చూడద్దు, ఒక పుస్తకం ఒక మంచి నేస్తం ప్రతి మనిషికి కూడా. కాబట్టి మన ఊళ్ళో కూడా అన్ని చోట్ల కూడా పిల్లలు, చదువుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళకు అనుకూలమైన మంచి పుస్తకాలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పుస్తకాలు అన్ని వచ్చి పెట్టి వాళ్ళు చదువుకుంటే మరింత ఉన్నత శిఖరాలకు చేరే అవకాశం ఉంటుంది. ఇది నేను ఊరికి చేయబోయేటువంటి ఉపకారం. మన కమ్మసముద్రం గ్రామాలయానికి నేను గ్రంథాలయాన్ని తీసుకొస్తాను. మన పెద్దలందరినీ అడిగి ఎక్కడ ఏ ప్లేస్ ఏంటని ఒకసారి వచ్చి నేను మీటింగ్ పెట్టి మాట్లాడి ఒక గ్రంథాలయాన్ని ఈ ఊరికి ఏర్పాటు చేసి స్టూడెంట్స్ అందరికీ, యువతకు అందరికీ ఉపయోగపడేలా ఒక జ్ఞాన కేంద్రం లాగా ఈ ఊరి బిడ్డనైనందుకు ఒక గ్రంథాలయాన్ని తీసుకురావడానికి నేను ఒప్పుకుంటున్నాను. ఇక్కడ మన కమ్మసముద్రం గ్రామం కోసం ఇది నేను గ్రంథాలయ చైర్మన్ గా చేసేది. ఈ ఊరు బిడ్డగా నా చేతనేనంత మీకు ఏ సహాయం ఉన్నా, ఏ పనులున్నా నాకు ఒక ఫోన్ చేస్తే నా చేతనేనంత నా పరిధిలో ఉండాలని, నా పరిధి దాటితే చేయలేను. నా పరిధిలో ఉండేది చంద్రశేఖర్ రెడ్డి గారి పరిధిలో ఉండేది. మేమిద్దరం కలిసి ఖచ్చితంగా కమ్మసముద్రం గ్రామానికి నేను అన్ని విధాల అన్ని కోణాలలో నేను అండగా ఉంటానని. ఇంకొక విషయం, పార్టీకి అతీతంగా కమ్మసముద్రం గ్రామానికి పార్టీకి అతీతంగా పనిచేస్తా. ఈ పార్టీని ఆ పార్టీని వద్దు, ఇది నా సొంత ఊరు, నా ఒంటూరు, నేను పుట్టిన ఊరు. కాబట్టి ప్రతి అన్నకి నేను చెల్లెల్ని, ప్రతి అక్కకి నేను చెల్లెల్ని, ప్రతి ఒక్కరికి నేను కావలసిన మనిషిని. కాబట్టి నేను అతీతంగా పనిచేసి పెడతానని మాట ఇస్తూ నా మీద ఇంత గౌరవాన్ని చూపిన మీ అందరికీ పేరు పేరిన నా గ్రామ పెద్దలకి, అన్నలకి, అక్కలకి, చెల్లెళ్ళకి, ఇంకా నా స్నేహితులకి అందరికీ కూడా మీ అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం చేస్తారమ్మా అని మన యాదవులంతా అడిగారు. నాగారి బొమ్మకి ఇమ్మని నేను అప్పుడు ఇచ్చాను. ఒక విషయం, మన ముస్లిం సోదరులందరికీ నమస్కారం. మీకు నేను 1 సంవత్సరం ఆలస్యమైంది ఇవ్వటం, దానికి కారణం కూడా ఇప్పుడు చెప్తాను 10 మందిలో. నేను నాగార్పమ్మ తల్లికి ఇచ్చిన 2 లక్షలు నా కష్టార్జితం. నా కష్టార్జితమే నేను ఇస్తాను దేవుడికి. అదేవిధంగా ముస్లిమ్స్ సోదరులకి కూడా 2 లక్షలు ఇస్తానని చెప్పాను మీ మసీదు మరమ్మతుల కోసం. అది ఈ పవిత్రమైన రంజాన్ సమయంలో నేను మీకు ఇవ్వాలనుకున్నాను. ఆ రోజు జనవరి 1 రోజు మీకు ఇవ్వాలనుకున్నాను, ఆ రోజు కుదరలేదు. ప్రమాణ స్వీకారం చేసి చైర్మన్ గానే వచ్చి ఊర్లో కాలు పెట్టి మీకు అది చెక్కు అందజేయాలనుకున్నాను. ఇది కూడా నా కష్టార్జితం. నేను భగవంతునికి అర్పించేది ఎప్పుడు కూడా నా కష్టార్జితంతోనే నేను ఇస్తాను. అందుకు కాస్త లేట్ అయింది, క్షమించండి. ఈరోజు మీకు
ముస్లిం సోదరులందరికీ కూడా నేను మీకు 2 లక్షల రూపాయల చెక్ మీకు బహుకరిస్తున్నాను. మసీదు ఏర్పాట్ల కోసం దయచేసి మసీదుని మంచిగా చేయండి. మీరు హిందూ ముస్లిం బాబాయ్ అన్నట్టు మీరున్న ఈ కొన్ని కుటుంబాలు కూడా మాతో కలిసిపోయి ఉన్నారు. ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన కృష్ణుడి గుడికి నా తమ్ముడైన రామకృష్ణ ఏదో అడిగారు, ఏదైనా చేయాలక్క కృష్ణుడి గుడికని. నా ప్రాణప్రదమైన కృష్ణుడి కోసం మీరేం చెప్పినా నేను చేస్తా. ఖచ్చితంగా గుడికి ఏం కావాలో చేస్తా. ఊరికి ఏదైనా ఉపకారం అంటే అది మన పెద్దలు నాకు గన తెలియజేస్తే ఖచ్చితంగా వారి ఆధ్వర్యంలో ఆ పని కూడా చేసి పెడతాం. ఈ విధంగా నేను శాంతికుమారి అంటే కంబ సముద్రం బిడ్డ అనిపించుకుంటే చాలు, ఇంకేమొద్దు. ఎందుకంటే నా తల్లిదండ్రులు లేరు ఈరోజు, కానీ వాళ్ళ కూతురుగా నేను ఇక్కడ ఈ ఊరిలో నడియాను కాబట్టి, ఈ మట్టి మీద తిరిగాను కాబట్టి ఈ మట్టి అంటే నాకు ప్రేమ. ఈ ఊరికి వస్తే అమ్మ నాన్న దగ్గరికి వచ్చినట్టుంది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మా నాన్నగారు అమ్మ గుర్తొస్తున్నారు. పేరున మా నాన్న మీ అందరి గురించి చెప్పేవారు. అలాంటి స్వర్గీయ స్వయంపాకుల గోపాలకృష్ణయ్య గారి పేరుతో ఊరికి సంబంధించి ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. గ్రామ పెద్దలను అడిగి చేస్తాను. శాంతికుమారికి ఏమీ మీరు చేయనక్కర్లేదు. ప్రత్యుపకారంగా ఈ ఊరు బిడ్డగా నేను నాకున్నది ఏదైతే ఉందో చంద్రశేఖర్ రెడ్డి గారి ఆజ్ఞ మేరకి నేను ఈ ఊరికి అన్నీ చేసి పెడతాను. చంద్రశేఖర్ రెడ్డి శాంతికుమారి అంటే ఎప్పుడూ సదా సేవలే ఉంటారని దయచేసి అందరూ గుర్తించుకుంటే అంతే చాలు. సమయం మించిపోయింది, భోజనం టైం అయింది. అందరూ కూడా హ్యాపీగా భోజనం చేసి మీ అందరి బ్లెస్సింగ్ తో నేను ఇంకా బాధ్యతలు తీసుకున్నాను, కానీ ఇంకా పూర్తిగా వెళ్ళలేదు. ఎందుకంటే కంప సముద్రం గ్రామం నా ఊరిలో నా ఊరి పెద్దల దీవెనలు తీసుకుని మీ అందరి ప్రేమతో నేను తొలి అడుగు వేయబోతున్నాను.